ఈ 1 2 3 4 ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ మన నార్త్. సార్ హలో సార్. రండి సార్ రండి, ఒక్క నిమిషం 2 minutes. ఓకే సార్. రండి 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 సార్ రండి ప్లీజ్. బాలేవారు సార్, మీరు ఇబ్బంది కలిగించినట్టున్నాను ఆ రోజు. క్లినిక్కి వెళ్ళానండి, అక్కడ చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ఉంటారులేండి, ఉపయోగం ఏంది, డబ్బులా పాడా. మీరు వచ్చారు, అదే 10,000. చెప్పండి, ఏ రేంజ్లో కావాలి మీకు ఇల్లు? అంటే మనలో మన మాట ఏ రేంజ్లో ఉంటాయండి? చూపిస్తాను పదండి. ఒక్క నిమిషం సార్, రఫ్గా ఒక ఐడియాకి నేను కూడా అరేంజ్ చేసుకోవాలి కదా. తక్కువలోనే చూద్దామండి, అవసరమైతే నా కమిషన్ తగ్గించుకుంటా కదా. డౌన్ పేమెంట్ 5 lakhs సెట్ చేసుకోండి చాలు. నువ్వు నీ స్కిల్ వాడుకోవాలయ్యా. సార్ అంత మంచి ఆఫర్ ఇస్తున్నాడు నీకు. నా మాటిని ఆ డ్రెస్ వేసుకుని చేసే ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కో, కావాలంటే కారు కూడా కొనుక్కో. ఎవరు చెప్తాడు ఇవన్నీ? సార్ 100 వచ్చి హలో సార్, నేను డబ్బులు అరేంజ్ చేసుకుంటున్నాను, ఇల్లు తక్కువలో చూపించగలరా? బ్రహ్మాండంగా. రేపు వచ్చి చూడొచ్చా? వచ్చేయండి. ఏంటి మధ్య లేట్ అవుతోంది? ఎగ్జామ్ సీజన్ కదా, షాప్లో ఓవర్ టైం. భాస్కర్, ఏంటిది? నువ్వు ఫీజు కోసం అని ఇస్తూ వచ్చినవి, దాంట్లో నుంచి కొంచెం కొంచెం సేవ్ చేశాను. నాకెందుకు, నువ్వే ఉంచుకో. నాకు అవసరం ఉంటే నేను తీసుకుంటాను. డబ్బుల కోసం ఓవర్ టైంలు ఏం అక్కర్లేదు. త్వరగా వచ్చే ఇంటికి, వాడు కూడా ఉన్నాడు కదా. అన్నా, వైఫ్ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, ఇంకా ఆపేస్తానన్నా. ప్లీజ్ అన్న, అర్థం చేసుకో అన్నా. నేను వచ్చేసరికి 5 అవుతుంది. ఎవరు ఇప్పటిదాకా నీ గురించి నువ్వు చేసుకున్నావా? ఇల్లు కొనుక్కోవడానికి మొత్తం సెటప్ చేసుకున్నావు, మా గురించి అయ్యిరా. అన్నా ప్లీజ్ అన్నా. ఇక ఆయన ఏదో ప్లాన్ వేసుకున్నాడు, ఆ ప్లాన్ అవగానే నేను వదిలేస్తాడు. అప్పటిదాకా నీకు చెయ్యి తప్ప. వాట్సాప్ రాజు దొంగ, హౌస్ యువర్ డే? సార్ కుర్రాడు బంగారం సార్. ఓహో, చాలా స్పీడు. ఎంత షేర్ ఇచ్చాడంటే ఇంతకు ముందు మన దగ్గర ఉన్న కుర్రోళ్ళందరికంటే ఎక్కువ. వెరీ గుడ్, cheers మ్యాన్. ప్లాన్ అన్నావు ఏంటన్నా? ప్లాన్ ఏంటి సార్? ఇప్పుడు చెప్పచ్చులే, ప్లాన్ ఎప్పుడో మొదలైపోయిందిగా. లేవు రాజా. చియర్స్. నువ్వు డ్రెస్ వేసుకుని చేసిన ప్రతి దొంగతనం నువ్వు అని తెలియకుండా ఫోటోలు తీయటం జరిగింది. ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా కొన్ని రోజులు చేసి చేసి చేశాక కంప్లైంట్లు వస్తాయి. ఇవన్నీ ఎవరో రాజు గెటప్లో చేస్తున్నారని మనమే మెల్లగా ప్రెస్కి న్యూస్, ఫోటోలు, ఇన్ఫర్మేషన్ వేస్తాం. నగరంలో రాజు దొంగ కలకలం. సరికొత్త పంతాలో చోరీలు. కాజాగూడ, ఉప్పాలగూడ, మణికొండ ఏరియాల్లో సంచరిస్తుంది. అప్పుడు వస్తుంది హెడ్ క్వార్టర్స్ నుంచి కాల్. దిస్ ఇస్ టూ మచ్ విలియం. ఏమైంది మ్యామ్? ఈ రాజు దొంగ ఎవరు? అసలు ఈ జ్యూరిస్డిక్షన్ లో ఇన్ని కేసులేంటి? ఐఎమ్ రైటింగ్ అవుట్ ఫర్ యువర్ సస్పెన్షన్ మ్యాన్. నో మ్యామ్, దిస్ ఇస్ రియలీ ఇన్సల్టింగ్ మ్యామ్. లాస్ట్ టైం 0 కేసెస్ సాధిస్తేనేమో సస్పెండ్ చేస్తున్నారు, ఇప్పుడు కేసులు వచ్చాయో లేదో సస్పెన్షన్ అంటున్నారు. గివ్ us some time మ్యామ్ అని అంటాం. మనం కూడా కాసేపు అలాగే చూస్తే. ఎంత టైం కావాలి? ఛాన్స్ వచ్చింది కదా అని ఎక్కువ టైం అడగకూడదు. అట్లీస్ట్ 48 hours ఇవ్వండి మేడం. 48 hours కాదు, 1 week తీసుకో. బట్ పట్టుకో. దొంగ మహోదయ్, నేను 1 week అనుంటే 48 hours లో పట్టుకోమనేది. ఈ లోపే పట్టుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. విలియం, నీ ప్రమోషన్ కూడా పెండింగ్ లో ఉన్నట్టుంది కదా, త్వరగా పట్టుకో. వావ్, రియలీ? ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు నారాయణ. సార్ ఏ చచ్చా, నిన్ను పట్టుకోం, ఇంకొన్ని ఎవరైనా సెట్ చేస్తాం అదే డ్రెస్తో. సార్ ఎవరు సెట్ చేద్దాం అంటారు సార్? ఏంటి సెట్ చేసేది? వాడినే అరెస్ట్ చేస్తాం. సార్ ఒకవేళ అన్నీ అరెస్ట్ చేస్తే? నిన్నెందుకు అరెస్ట్ చేస్తాం?
ఎంత మంచి క్యాండిడేట్వి, అంత మంచి షేర్ చేస్తున్నావు. ఇది నీకు లైఫ్ టైం డీల్. ఇటు నన్ను ఎరిగిందని చూస్తున్నాడు. ఏం చేయాలి? పోలీసులకి కాకి డ్రెస్ లాగా దొంగకు ఒక డ్రెస్. ఇంట్రెస్టింగ్ అన్నారాయన. అరే అసలు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు చెప్పరా నువ్వు? సంశయాత్మాన వినాశయ. ఆ? అది సార్ దీని వెనక కదా. ఏంటంటారు అది మళ్ళీ చెప్పు. సంశయాత్మాన వినాశయ అంటే డౌట్ ఉన్నోడు సర్వనాశనమే అని. ఓ డౌట్ లేకపోతే ఎలా ఉంటుంది మన పర్ఫార్మెన్స్? స్ట్రాంగ్, వేరే లెవెల్లో ఉంటుంది మన పర్ఫార్మెన్స్. అందుకే ఈ డ్రెస్ చేసుకుంటే ఏ పని చేస్తున్నా నేను చేయగలను అనే డౌట్ ఉండదు సార్. నేను కూడా ఈ డ్రెస్సులు ఏముంటున్నాను అనుకున్నాను సార్, కానీ ఉంది సార్, ఉంది. ఇంతవరకు నేను నారాయణ గారు మీ కుర్రవాళ్ళు కాదండి, నేను ఇంతవరకు ఇలాంటి దొంగతనాలు చేయలేదండి. అంతెందుకండి, ఆ రోజు మీకు ఆ డ్రెస్ వేసుకుని దొరికానా? అదేనండి, ఆ రోజు మీరు చెట్టి బాక్స్ వేసుకుని దొరికిపోయారు కదా. మీ అమ్మ రోజు కిరీటం బరువు బట్టల బరువులు దొరికిపోయాను, కానీ లేకపోతే తాపీగా పారిపోయానండి. కానీ ఏమైంది, నేను ఆ డ్రెస్ వేసుకోవటం వల్లే కదా మీరు నాకు లైఫ్ టైం డీల్ ఇచ్చారు. నేనే లివింగ్ ప్రూఫ్ అండి. ఆ డ్రెస్ వేసుకుంటే ఏం చేసినా పర్ఫార్మెన్స్ బాగుంటుందా? ఏదైనా సార్, ఏదైనా. అయితే చిన్నదాన్ని వదిలేస్తావు ఇప్పుడు, రేపు మళ్ళా కావాలనిపిస్తే? నాకు ఇవాళ రేపు ఎప్పుడు నా పెళ్ళమే కావాలి. అందుకే కదా ఇంత కష్టపడేది. పెళ్లి రోజుకి ఇల్లు ఇస్తే బాగుంటుందని. పెళ్ళైన దగ్గర నుంచి ఫీజు తప్ప నన్ను అడిగింది ఏదీ లేదు, నేను ఇచ్చింది లేదు. ఎంత ఖుషి అవుతుంది భాస్కర్, పెళ్లి రోజు ఇల్లు ఇస్తా నీ భార్య. అవుతుంది, కానీ సంజు నన్ను ఇంకా ఇష్టపడుతుంది. ఫోన్లు ఎత్తడం ఆపితే ఇష్టం తగ్గుతుంది అనుకున్నాను. లేదు ఇడి చేయవయ్యా, ఏం కాదు. లేదే, నాకు తనని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు. ఆ ఇద్దరితో పెడతావేంది కాపురం? ఏహే, తనని కలిసి ఇంకా కలవలేమని చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకు అంత కష్టమైతే పెద్దదాన్ని మాట్లాడవని చిన్నదాంతో. ఉసేయ్, ఇదంతా నా పెళ్ళని తెలియకుండా జరగాలి. ఆ మా ఆయన ఇట్లనే చిన్నదాన్ని వదిలేసి పెద్దదాని దగ్గరికి అయింది. ఆ? నేనే ఆ చిన్నదాన్ని. ఓ పని చేయి, చిన్నదాని దగ్గరకు పోయి పెద్దదాని దగ్గరనే ఉంటా అని చెప్పాయి. నాలాగానే ఒప్పుకుంటది. ఏం చెప్తుంది పాపం? అంటే చిన్నదానికి తెలియదు పెద్దది ఉందని. అదేంది, పెళ్ళయిందని తెలదా చిన్నదానికి? అంటే పెళ్ళైందని తెలుసు, కానీ పోయిందని చెప్పా. ఓరోరు భాస్కారు, ఈ నిన్న తిరుగుతుంది కదనయ్యా. ఇన్ని బుద్ధులు అన్ని నుంచి వచ్చినాయిరా నీకు. అయినా ఆ రోజు ఊళ్ళో పెండ్లాలంతా మంచోళ్ళు అది ఇదంటివి కదయ్యా. అంత పెండ్లాన్ని చంపేసుకున్నావు. నా మాటిని నువ్వు దొంగవని చెప్పి, లేదా జిరాక్స్ షాప్ లో పని చేస్తా అని చెప్పి అయిపోద్ది కదా. పెళ్ళై పిల్లడు ఉన్నాడంటే నేను ఇష్టపడుతున్నాను. ఇవన్నీ చెప్పేం ఉపయోగం? పైగా ఇవన్నీ చెప్తే ఎన్నాళ్ళు ఈడుతోనా ఉన్నదని ఫీల్ అవుద్ది. కరెక్ట్ కాదు. ముందు పెద్దది ఉందని చెప్పవయ్యా సారు. భాస్కరు, నువ్వు చెప్తే నిజంలాగుంటది, ఇంకోరు చెప్తే మోసంలాగుంటది. హలో, ఏంటి అవాయిడ్ చేస్తున్నావా? ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు, ఉంటా బాయ్. ఏ ఎందుకు అలా చేస్తావు? మరేంటి భాస్కర్, నా జాబ్ గురించి తెలుసా ఇలా పొడిపొడిగా మాట్లాడడం అంతా? అని ఎవరన్నారు? అలానే ఉంది మరి. ఎనీవే, ఒకసారి మాట్లాడాలి, ఇలా కాదు. కలుద్దాం, సరేనా? సరే అయితే రేపు 9 కల్లా కలుద్దాం.
లొకేషన్ పంపిస్తా. లొకేషన్ ఏంటి? ఇంట్లో అమ్ముంది, సో కుదరదు. ఫ్రెండ్ ఇంట్లో కలుద్దాం. సరే. బాయ్. మీ గమ్యస్థానం ఎడమవైపున ఉంది. మీరు చేరుకున్నారు. మావయ్య, బాగా డాన్స్ చేస్తాను స్టూడెంట్. మమ్మీ అది కొంచెం మ్యూట్ లో పెట్టు. ఎత్తనేనా? ఏంటమ్మా సాఫ్ట్వేరా? సార్ జీటీ టెక్నాలజీస్ గచ్చిబౌలి. ఆ రోజు నువ్వు దొరికినప్పుడే నిన్ను అనవసరంగా వదిలేశాను రా. ప్లీజ్ సార్, తర్వాత మాట్లాడుకున్నాం సార్. లోపలేసుంటే ఈ ఎదవేషాలను వేసేవాడు కాదు. ప్లీజ్ సార్, ఇక్కడేమన్నా సార్, ప్లీజ్ సార్. మావయ్య ఆ, ఎన్నాళ్ళ నుంచి పరిచయం? 2 years నుంచి. వీడిని ఇటు నుంచి ఇటే స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఈ 2 years పరిచయం మర్చిపో. మావయ్య ఏం ఆడుతున్నారు సంజు? స్టేషన్ ఏంటి? ఆయన కలవడం మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికని చెప్పి మా వాళ్ళ దగ్గర తీసుకొచ్చావేంటి? ఏంటి మావయ్య? నటించబట్టే పొడుస్తా. అయినా నీ భూతం గడిదంది. పోయి వీడితోనా? ఏమైందన్నా? అమ్మా ఒక్క నిమిషమే. నీకు మీ అమ్మకి హుందాగా ఉద్యోగం చేసుకునే పోలీసు వాడొద్దు కానీ ఈ దొంగనా కూడా కావాల్సి వచ్చాడు పెళ్లికి. దొంగ వీడు, దొంగ. అది విషయం. ఈయనకి నిన్ను పెళ్లి చేసుకోవాలని సంజు. మధ్యలో నేను వచ్చేసరికి ఏదో ఒకటి చేసి తిరిగి తప్పిద్దామని చదువుతున్నాడు. ఓకే, మీరే చేసుకోండి సార్ పెళ్లి. భాస్కర్, కూర్చోబే. మావయ్య కేర్ఫుల్. తను నేను పిలిస్తే వచ్చాడు నా కోసం. ముందు నీతో విషయం క్లియర్ గా చెప్పాక అది అమ్మకి చెప్పి మా పెళ్లికి హెల్ప్ చేస్తావనే కదా ఇక్కడికి వచ్చింది. నా ముందు ఇలా నంగినంగిగా బిహేవ్ చేస్తున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నీ దగ్గరికి రాకూడదని. నాదే బుద్ధి తక్కువ. ఏంటమ్మా బుద్ధి తక్కువ? నువ్వు పనిచేసే కంపెనీ పేరేంటో చెప్పమ్మా, నీ బుద్ధి ఏంటో తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎవరు? సంజన అమ్మ. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది ఇక్కడ? 2 ఏళ్ళ నుంచి చేస్తుంది సార్. నాకంతా తెలిసే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అని బిల్డప్ ఇచ్చేదానుగా మాకు మీ అమ్మకి. భాస్కర్, లెట్స్ లీవ్. లెట్స్ లీవ్. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమైనా ఎస్టీడీ బూత్ అనుకున్నారా వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి? వాట్ ఇస్ దిస్ సంజు? కెన్ వి టాకింగ్ ప్రైవేట్ ప్లీజ్? మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి నరుకుతాను. సరే సంజు, నేను దొంగనే. నేను ఒక్కడైనా సార్, లేకపోతే నాతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అంటే నేను దొంగతనం చేస్తూ దొరికినప్పుడు నేను ఒక్కనే దొరికానా, లేకపోతే నాతో పాటు ఇంకెవరైనా చెడ్డేసుకుని దొరికారా? అయినా ఇక్కడ పక్క వాళ్ళ గురించి చెప్పే అంత పద్ధతులు ఎవరు లేరు సార్. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? ఇప్పుడే ప్రూవ్ చేస్తున్నావు. ఏది ఫోన్? ఈ రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేస్తా ఉంటాడు. రిజిస్టర్ తెప్పిస్తున్నాను. ఏమైందన్నా? ఎవరసలు? ముందే తెలుసా? ఏమీ అవ్వలేదే. ఒక్క నిమిషం ఆగు. ఇంత చేసిన వాళ్ళు సంతకాన్ని సేపు క్రియేట్ చేస్తారులేండి, చేసేయండి. ఆడెవడో రాజధానిగా ఉన్నాడంటగా, అది కూడా నేనే క్రియేట్ చేసేయండి. స్మార్ట్ గా మాట్లాడుతున్నాడు వీడు. స్మార్ట్ గా. నిన్ను కాదు నారాయణ, నువ్వు ఆ సంతకాలు రిజిస్టర్ తీసుకుని ఇంటికి వచ్చాయి. అలాగే అమ్మా. ఫోటోలు ఓ అమ్మా, అన్ని ఒక పెన్ డ్రైవ్ వేసి తీసుకురా చెప్తాను. మీ అబ్బాయి ఫ్రెండ్ మాధవ్ తెలుసా? అన్ని తెలుసు. మా వాడి క్లాస్మేట్. అతని భార్య పేరు కూడా ఏదో ఉండాలి, బ్యూలానో ఏదో. ఓహో, తెలుసన్నమాట. మళ్ళీ చేస్తాను. నైట్ డ్యూటీ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి. నువ్వు నోరు మూసుకో. అమ్మ నువ్వు ఆ సీరియల్ సౌండ్ కొంచెం పెంచవే. సౌండ్ పెంచి చెప్తాను. మీరు బయటికి పోదని మాట్లాడదాం. పదండి బయటికి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, మేము వెళ్తున్నాం. ఆగవే. ఎక్కడికి? రై ఆగరా. నీకేమైనా పిచ్చా? వాడిని చేసుకుంటావంటే? వాడికి ఆల్రెడీ పెళ్ళైంది తెలుసా? తెలుసు. తెలుసా? ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. ఇది కూడా తెలుసా? అన్ని తెలిసే వాడిని లవ్ చేసావా? అవును, తను నాతో క్లియర్ గానే ఉన్నాడు. నీ వేషాలు తెలియక ఇక్కడికి వచ్చాం. ఏంటే ఊరుకుంటుంటే? నీ లిమిట్ లో నువ్వు ఉండు. హెరాస్మెంట్ కేసు పెట్టానంటే ఏమవుతావు చూసుకో. ఏంటే నువ్వు కేసు పెట్టేది? అమ్మమ్మా, అమ్మమ్మా.